పుణ్యం చేస్తే స్వర్గలోకము, పాపం చేస్తే నరకలోకము ఈ సూక్ష్మ శరీరంతో అనుభవిస్తారు అనుకుంటాను. పాప పుణ్యాలు స్థూల శరీరంతో అనుభవిస్తారు అనుకుంటాను. మరి అది ఇది ఒకటేనంటారా? ఇది ఏంటి? అది ఇది ఒకటి కాదు. మనము మానసికంగా ఆలోచించి చేసేటువంటి పనులన్నీ కూడా అవి శరీరాన్ని వదిలిన తర్వాత పడాల్సినటువంటి కష్టాలు. కేవలం శరీరంతో చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఆ జన్మలో కానీ మరు జన్మలో కానీ దేహంతో అనుభవించాల. దేహం మారుద్దిగా రాగుదేవ దేహం. ఇది దేహమే, అది దేహమే, రూపాలు మారుతూ ఉంటాయి. దేహం ద్వారానే అనుభవించాలి. మనసు ద్వారా ఖచ్చితంగా మనసుతో ఆలోచించేసినవన్నీ మనసు ద్వారా అనుభవించాలి. మనసు ద్వారా అనుభవించేవన్నీ కూడా మరణానంతరం అనుభవించేవి. ఎందుకంటే మనసు చేసేవన్నీ వాసనలుగా మారుతాయి, అక్కడ అనుభవించేవి. దేహం చేసేవన్నీ కర్మఫలాలు కాబట్టి కర్మఫలం సుఖమో దుఃఖమో, చెడు చేస్తే సుఖం, మంచి చేస్తే దుఃఖం అనిపిస్తుంది.